హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి అయితే నేను చెప్తాను. సో ఈ షోలో ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది. సో మీరు అనుకోవచ్చు ఇంకా షో స్టార్ట్ కాలేదు, ఎలిమినేషన్ అవ్వడం ఏంటి అనేసి. సో ఇదైతే మనకి ఫస్ట్ అక్కడ షూట్ అయిన తర్వాత మనకి ఇక్కడ టెలికాస్ట్ చేస్తారు టీవీలో. సో ఇప్పుడైతే అక్కడ ఎలిమినేషన్ జరిగింది. ఏంటి, ఎలా జరిగింది, ఎవరెవరు ఉన్నారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మనకి ఇయర్ అయితే వన్ బై వన్ షోస్ అయితే బాగా వస్తున్నాయి. సో మనకి ఎంటర్టైన్మెంట్కి అయితే కొరవే లేదనే చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ అయిపోయింది, తర్వాత బీబీ జోడీ వచ్చింది, ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్స్ వస్తుంది, తర్వాత ద రౌడీస్ వస్తుంది, ఆ తర్వాత బిగ్ బాస్ ఆ సెప్టెంబర్లోనే ఇప్పుడు బిగ్ బాస్ సెప్టెంబర్ 18th ఎప్పుడో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుందంట. సో కంటిన్యూగా అయితే మనకైతే షోస్ ఉన్నాయి. సో వాటిలన్నిటి గురించి నేనైతే మీకు రివ్యూస్ ఇస్తాను. సో మీరు మాత్రం ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని నేను వీడియో పట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు అయితే చక్కగా వీడియో అయితే చూసేసేయచ్చు. అండ్ ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఏం జరిగింది అనేది నేను ఇప్పుడు చెప్తాను. వచ్చేసి 70 days అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ జియో హాట్స్టార్ అండ్ స్టార్ మాలో అయితే వస్తుంది. ఈ షో వచ్చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి, వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఎలా ఉంది, అండర్స్టాండింగ్ ఎలా ఉంది, ప్రాబ్లం వస్తే వీళ్ళిద్దరు కలిసి ఎలా సాల్వ్ చేసుకుంటారు, అండ్ ఫిజికల్ టాస్క్స్ కూడా ఉంటాయి. ఈ గేమ్స్ అన్నీ పెట్టిన తర్వాత సో ఎవరైతే తక్కువలో ఉంటారో వాళ్ళనైతే వారానికి ఒకరిలాగా ఎలిమినేషన్ చేస్తారు. ఎవరికైతే స్కోర్ తక్కువ వస్తుందో వాళ్ళని ఎలిమినేషన్ చేస్తూ వస్తారు. జడ్జెస్ వచ్చేసరికి అనిల్ రావుపూరి గారు, అండ్ సెకండ్ రాధా, థర్డ్ వచ్చేసి లయ, దీంట్లో హోస్ట్ వచ్చేసి శ్రీముఖి. ఆల్రెడీ మీతో చెప్పున్నాను కదా. సో ఎవరెవరు వస్తున్నారు, ఆ 10 couples ఎవరు, వాళ్ళ విత్ ఫొటోస్తో సహా నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో జస్ట్ నేమ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ కపుల్ వచ్చేసి శివ అండ్ ప్రియాంక, సెకండ్ వచ్చేసరికి హరిత అండ్ హరీష్ అండ్ సాండ్రా, ఫోర్త్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు, తర్వాత వచ్చేసరికి నూకరాజ్ అండ్ ఆయిషా, ఆ తర్వాత అంజలి అండ్ పవన్, ఆ తర్వాత వసంతి వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత సోనియా అండ్ సిద్ధు, యాంకర్ జాను వాళ్ళ హస్బెండ్ భానుప్రకాష్. సో ఈ 10 couples అయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలిమినేషన్ అయ్యారు అని చెప్పాను కదా. సో వాళ్ళు వచ్చేసరికి నేనైతే వీళ్ళు చాలా రోజులైతే ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను. సో వాళ్ళే అండి, మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్ హరిత, హరీష్ అండ్ హరిత, వీళ్ళైతే ఫస్ట్ ఎలిమినేషన్ అయితే అయిపోయారు. సో నాకు వచ్చిన అప్డేట్ అదండి, నిజంగానే వీళ్ళైతే ఎలిమినేషన్ అయిపోయారంట. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.